గౌరవ అతిథి, పూర్వ అపూర్వ విద్యార్థిని, మాతృశ్రీ ప్రాచ్య కళాశాల ప్రిన్సిపల్, పూర్వ కరస్పాండెంట్ అయినటువంటి డాక్టర్ శ్రీమతి బిఎల్ సుగుణ గారిని తమ అక్షరాశీస్సుల్ని, అమూల్యమైనటువంటి సందేశాన్ని ఉద్యోగాలు సాధించినటువంటి విద్యార్థులకు అందించవలసిందిగా హృదయపూర్వకంగా కరతాళధ్వనులతో ఆహ్వానిస్తున్నాం. వాత్సల్యామృత వర్షిణి అమ్మ పాదార విందాలకు శతాధిక వందనాలు సమర్పించుకుంటున్నాను. వేదికలు అలంకరించిన పెద్దలందరికీ, సభలో ఆసీనులైన పెద్దలందరికీ పేరు పేరున నమస్సుమాంజలులు. విద్యార్థిని విద్యార్థులకు, పూర్వ విద్యార్థులకు ఆశీపూర్వక శుభాకాంక్షలు. చక్రవర్తి ఈరోజు అధ్యక్షుని తొలి పలుకులతో ప్రారంభించాలి, కాకపోతే ఇంకా దాదాపు వక్తల ముగింపు అవుతోంది. అంటే అధ్యక్షుని తొలి పలుకులు, తుది పలుకులు కూడా ఒకేసారి చెప్పడం జరుగుతోంది. ఇది ఒక అపూర్వమైన, విశిష్టమైన ఆత్మీయ సమ్మేళనం. ఇక్కడ చదువుకుని మెగా డిఎస్సి అని పేరు పెట్టారు కదా, మెగా డిఎస్సిలో మెగా ఆఫర్ లాగా ఉద్యోగ అవకాశాలను పొందినటువంటి తమ తమ్ముళ్లకు, చెల్లెళ్లకు పూర్వ విద్యార్థులు అందించేటటువంటి ప్రేమపూర్వక సత్కారం ఇది. అంతేకాదు, ఇప్పటికే పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించి చిత్తశుద్ధితో, అంకిత భావంతో, కర్తవ్య నిష్ఠతో ఉద్యోగ నిర్వహణ చేస్తూ, మరొక వంక ఉత్తమమైన భావాలతో, ఉన్నతమైన లక్ష్యాలతో సమాజహిత కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వం చేత ఉత్తమ ఉపాధ్యాయ, అధ్యాపక అవార్డులను, గుర్తింపును పొందడమే కాకుండా మన కళాశాలకు కూడా ఎంతో గుర్తింపును తీసుకువస్తూ ప్రస్తుత విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తూ కళాశాల కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేస్తూ ఈనాడు అవార్డు అందుకున్నటువంటి ఆ ఉత్తమ ఉపాధ్యాయులకు చేసే సత్కారం కూడా దీనితో మిళితమై ఉన్నది. ఈనాడు ముగ్గురికే కాదండి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు. నాగేంద్రమ్మ మన వేదిక మీద ఉన్నాడు. దామోదర గణపతికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డే కాదు, కళారత్న, వృత్తిరీత్యా, ప్రవృత్తిరీత్యా ఎన్నెన్నో అవార్డులు అందుకున్నవాడు. అంతేకాదు, మన పూర్వ విద్యార్థులు వివిధ రంగాలలో ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థల నుండి ఎన్నో అవార్డులను, పురస్కారాలను పొందారు. ఇదంతా అమ్మ పరిపూర్ణ అనుగ్రహానికి నిదర్శనం. మరి ఈనాడు ముగ్గురు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను పొందిన వారు ఉన్నారు. శేషాద్రి, గోలి రామచంద్రరావు, బౌరోతు శంకర్రావు. శేషాద్రి ఈనాడు ఉత్తమ ఉపాధ్యాయ, జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందటమే కాదు, గత సంవత్సరం కూడా అతనికి మరి వ్యాస సన్మాన పురస్కారం, అంటే హిందూ ఉపాధ్యాయ సమితి వారు వ్యాస సన్మాన పురస్కారాన్ని కూడా అందించారు. అంతేకాదు, శేషాద్రి అనేక సామాజిక కార్యక్రమాలు, అమ్మ అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు, అనసూయ వ్రతాలు, మరి తన వృత్తికి సంబంధించినటువంటి 10వ తరగతి విద్యార్థులకు పునశ్చరణ తరగతుల్లో రిసోర్స్ పర్సన్గా కూడా ఎన్నో చోట్లకు వెళ్ళారు. ఇవన్నీ గుర్తించే ప్రభుత్వం అతనికి ఈ అవార్డును అందించింది. ఇంకా గోలి రామచంద్రరావు, ఇతను రాసేటటువంటి అంతర్యామి శీర్షికలో రాసే వ్యాసాలకే ఒక అవార్డు ఇవ్వచ్చేమో అనిపిస్తుంది. అంతేకాదు, అతను ఉత్తమ కవి కూడా. అతను రాసిన కవితకు జాతీయ ఉత్తమ కవి అవార్డు లభించింది. అలా కవిగా, రచయితగా, ఉత్తమ అధ్యాపకుడుగా మన ముందున్నటువంటి గోలి రామచంద్రరావుకి శుభాశీస్సులు. ఆ తర్వాత బౌరోతు శంకర్రావు. పాలకొండలో ఏ సభ నిర్వహించినా సభా సంచాలకుడు బౌరోతు శంకర్రావు అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వక్తగా, రచయితగా, సభా సంచాలకుడుగా అతను చాలా సుప్రసిద్ధుడు. ఈనాడు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డే కాకుండా అతనికి ఆంధ్ర ప్రభుత్వం చేత ఉగాది పురస్కారం 2025లో, అలాగే తెలుగు భాషా సేవా పురస్కారం. ఇక్కడ ఒక వైచిత్ర గమనించండి, అతను సంస్కృత పండితుడు.
తెలుగు అధ్యాపకుడికి తెలుగు భాషా సేవా పురస్కారం రావటం పెద్ద విశేషమేం కాకపోవచ్చు, కానీ సంస్కృత పండితుడికి తెలుగు భాషా సేవా పురస్కారం లభించటం ఎంత అదృష్టమో ఇది కేవలం అమ్మ అనుగ్రహానికి నిదర్శనంగా నేను భావిస్తున్నాను. అసలు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకే ఉద్యోగం వచ్చినంత సంతోషంగాను, నేనే అవార్డు పొందినంత ఆనందంగాను నాకు అనిపిస్తోంది. మరి ఇంతటి ఉత్తమ కళాశాలకు ఈనాడు ఎప్పుడైనా విజయం ఊరికే రాదండి, అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టదు. ఎన్నో ఏళ్ల కృషి దాని వెనక ఉంటుంది. మరి ఈనాడు ఇంతింతై ఒటుడింతై అన్నట్లుగా మహావృక్షంగా శాఖోపశాఖలుగా వృద్ధి చెందినటువంటి ఈ కళాశాలకు మూలస్తంభాలైనటువంటి వాళ్ళు అధరాపురపు శేషగిరిరావు గారు, కొండముది రామకృష్ణన్నయ్య, పన్నాల రాధాకృష్ణ శర్మ గారు, విఠాల రామచంద్రమూర్తి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో 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 మహానుభావులు అమ్మకు ఉపకరణాలై కళాశాల అభివృద్ధికి అహరహం అనుక్షణం కృషి చేశారు. వారందరినీ పేరు పేరున ఈ సందర్భంగా నేను తలుసుకుంటూ ఉన్నాను. అంతేకాదు ఈ సందర్భంలో ఇది ఒక రకమైన సందర్భం కాబట్టి ప్రస్తుత విద్యార్థులకు, కొత్తగా వచ్చిన విద్యార్థులకు కాలేజీ స్థితిగతులు, పూర్వ విద్యార్థుల యొక్క వైభవం తెలియకపోవచ్చు. అవి 2 మాటల్లో నేను ప్రస్తావిస్తాను. మానవ కళ్యాణానికి, మానస కళ్యాణానికి మరుమల్లెల పర్ణశాల మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల అన్నారు సోదరులు నదీరా. అమ్మ చేపట్టినటువంటి సమాజ సంక్షేమ కార్యక్రమాల్లో ఒకటి కళాశాల స్థాపన. సంస్కృతి సంప్రదాయాలకు మూలమైనటువంటి సంస్కృత ఆంధ్ర భాషలను ప్రోత్సహిస్తూ కేవలం భాషాభివృద్ధి, జీవనోపాధికే కాకుండా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా, పరిపూర్ణ మానవులుగా రూపొందించాలని, అవ్యాజ ప్రేమతత్వాన్ని, సముదాత్త మానవతా దృక్పథాన్ని శిక్షణగా అందించేటటువంటి ఆశయంతో అమ్మ ఏర్పరిచిన ఆలయమే ఈ కళాశాల అని నేను అనుకుంటున్నాను. నిరుపేద విద్యార్థులకు విద్యావకాశాలు కల్పించాలని, కులమత వర్గ వివక్ష లేకుండా అందరికీ విద్యను అందుబాటులోకి తేవాలని అమ్మ ఆశయం. అమ్మ ఆశయానికి, ఆలోచనకు అనుగుణంగా ఎందరో విద్యార్థులు ఇక్కడ చదువుకున్నారు, ఇప్పటికీ చదువుకుంటూ ఉన్నారు. కళాశాల ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు ఎందరో విద్యార్థులు అఖండ విజయాలను సాధిస్తూనే ఉన్నారు. దీనికంతటికీ అమ్మ పరిపూర్ణ అనుగ్రహమే నిదర్శనం. అమ్మ అనుగ్రహము, అధ్యాపకుల అంకిత భావము, విద్యార్థుల నిరంతర కృషి ఈ విజయ సౌధానికి సోపానాలు. ఈనాడు డిఎస్సిలో ఇంతకుముందు ఎన్నోసార్లు డిఎస్సి నిర్వహించడం జరిగింది ప్రభుత్వం చేత. దానిలో కూడా మన విద్యార్థులకు ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఈనాడు ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సిలో 25 మందికి పైగా ఉద్యోగ అవకాశాలను పొందటం అది సామాన్యమైన విషయం కాదండి. అమ్మ అవ్యాజ ప్రేమకు తిరుగులేని సాక్ష్యంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి ఈనాడు కళాశాలలో మరి మనం 1921లో 2021లో మనం స్వర్ణోత్సవం జరుపుకున్నాం. 50 సంవత్సరాలు, ఇప్పటికి సుమారు 55 సంవత్సరాలు అయింది. ఈ 55 సంవత్సరాలుగా 2000 మందికి పైగా విద్యార్థులు ఇక్కడ డిగ్రీ పట్టా పుచ్చుకొని బయటికి వెళ్ళారు. ఆ 2000 మంది విద్యార్థుల్లో ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగాలను పొంది సమాజంలో ఉన్నత స్థితిని పొంది ఉత్తమ పౌరులుగా రాణిస్తూ ఈనాడు పదవీ విరమణ కూడా చాలామంది పొంది ఉన్నారు. వాళ్ళు పదవీ విరమణ పొందటంతో వాళ్ళ కార్యక్రమం పూర్తి అవ్వలేదండి. చదువుకుంది ఎక్కడ? అమ్మ సన్నిధిలో. అమ్మ తత్వాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి విశ్రాంత జీవనంలో విశ్రాంతి తీసుకోకుండా అవిశ్రాంతంగా అమ్మకు ఎంతో ఇష్టమైనటువంటి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిరాఘాటంగా అకుంఠిత దీక్షతో మరి అమ్మ పట్ల అచంచల విశ్వాసంతో నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి అంతటికీ మనకు పార్వతీపురం విద్యార్థులే ప్రత్యక్ష నిదర్శనం. వాళ్ళకి పేరు పేరున ఈ సందర్భంగా శుభాశీస్సులు. అంతేకాకుండా ఒక వంక ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే మరొక వంక అమ్మ
చేపట్టినటువంటి ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు పాలకొండ, విశాఖలో ఉన్నటువంటి వారు. పాలకొండలో ఉన్నాడు నాయకుడు బౌరవతి శంకర్రావు. వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. మరి మరికొందరు ఏం చేస్తున్నారంటే అజ్ఞాతంగా తమ పేరు కూడా బయటికి రానిరు కొంతమంది అజ్ఞాతంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ సమాజం కోసం సమయాన్ని వెచ్చించటమే అసలైన సేవాభావం అన్నదానికి నిదర్శనంగా నిలుస్తూ ఉన్నారు. మరి ఆనాడు నదీరా సోదరులు ఏమంటూ రాశారో, ఏ ముహూర్త బలమో ఇచ్చటి మెతుకు కొరుకు బ్రతుకు తెరువు దొరుకు అని. మరి ఆ మాటను అనుసరించే ఈనాడు ప్రతి పూర్వ విద్యార్థి ఆ మాటను గుర్తు చేసుకుంటూనే ఉంటారు. మరి ఆయన రాసినట్టుగానే అమ్మ అనుగ్రహంతో ఇక్కడ చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి ఉద్యోగ అర్హతను పొంది తాము జీవితంలో స్థిరపడటమే కాకుండా మాతృ సంస్థ పట్ల కృతజ్ఞతతో ఈనాటికి మాతృ సంస్థకు తమ సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు. ఏదేమైనా ఒక్క మాటతో ముగిస్తాను. మనమందరం అదృష్టవంతులం. మనమందరం అంటే ఇక్కడ చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థి, నేను కూడా పూర్వ విద్యార్థిని, మీకు అందరికీ తెలుసో తెలీదో, మనమందరం చాలా అదృష్టవంతులం. ఇది నేను అంటున్న మాట కాదు, అమ్మ నాతో అన్న మాట. ఒకసారి తిరుపతి నుంచి విద్యాపీఠం నుంచి ఒక ప్రొఫెసర్ గారు ఇక్కడికి వచ్చారు. మా అందరినీ, నేను అప్పటికి అధ్యాపకురాలిని, మా అందరినీ ప్రిన్సిపాల్ గారు పరిచయం చేస్తే ఆయన నాతో అన్నారు, అమ్మ ఇక్కడ ఉద్యోగం చేయటం చాలా అదృష్టము అని. మనకి కింద ఏం జరిగినా ఇక్కడ ఉన్నటువంటి సోదరులకు అనుభవమే. పైకి వెళ్ళి అమ్మకు చెప్పటం పరిపాటి. నేను అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ప్రొఫెసర్ గారు ఇలా అన్నారమ్మా, ఇక్కడ ఉద్యోగం చేయటం చాలా అదృష్టం అని. ఉద్యోగం చేయటం అదృష్టమేనమ్మా, అంతకంటే అదృష్టం ఇక్కడ చదువుకోవటము. మరి అమ్మే చెప్పింది, మనమందరం అదృష్టవంతులని. ప్రస్తుత విద్యార్థులు గమనించాల్సింది ఏంటి అంటే, పూర్వ విద్యార్థుల మరి విద్యాభ్యాస తీరుతెన్నులు, వారు ఇక్కడ చదువుకుని వెళ్ళిన తర్వాత ఎంతటి మరి మహోన్నత స్థితిని పొందుతున్నారో, ఎట్లా సేవా కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారో, ఇక్కడ ఉండగా కూడా వాళ్ళు సంధ్యావందనం, సుప్రభాతం, లక్షణామార్చనలో చిత్తశుద్ధితో పాల్గొనేవాళ్ళు. నేను ఒక్క మాట చెప్తాను, నేను ముచ్చటేసింది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఎక్కువ ఉన్నారు. సంధ్యావందనం చాలా చక్కగా చదివారు. ఇది మీరు అనుసరించి దీన్ని పాటించండి. పూర్వ విద్యార్థులు కూడా ఇలా అందరూ చేసినటువంటి వాళ్ళే. ఆ అమ్మ అనుగ్రహంతో ఇవాళ ఇటువంటి ఉన్నత స్థితిని పొందారు. మీరు కూడా అటువంటి ఉన్నత స్థితిని పొందాలని, పూర్వ విద్యార్థుల బాటలో మీరు కూడా ప్రయాణం చేయాలని, అటువంటి శక్తిని మీకు అమ్మ ప్రసాదించాలని అమ్మను కోరుతూ, ఇంతటి మహత్తర కార్యక్రమానికి సంకల్పించిన 2005 సంవత్సరం విద్యార్థులు అప్పారావు, ప్రభృతులు, నరసింహారావు, వీళ్ళందరూ కూడా పేరు పేరున వీరందరికీ ఇంత మంచి సంకల్పాన్ని వాళ్ళు చేశారు. అమ్మ నెరవేర్చింది. అమ్మ చెప్పిందినా, మీరు అనేదైనా, అనుకునేదైనా, ఆచరించేదైనా నేను అనుకుంటేనే అని. ఇది అమ్మ అనుకున్నది వాళ్ళ చేత సంకల్పింపచేసింది అని చెప్తూ, జై హో మాత. ఒక విద్యార్థినిగా, ఒక అధ్యాపకురాలిగా, అమ్మ సంస్థలో ఎనలేని సేవలు అందించేటువంటి ఒక సేవకురాలిగా తను పొందినటువంటి అనుభవాలు, అనుభూతులు, భావి ఉద్యోగాన్ని పొందబోయేటువంటి విద్యార్థులకు, పొందిన విద్యార్థులకు తన అనుభవ సారాన్ని రంగరించి అక్షరాల రూపంలో మధుర స్వరంతో సరళ సుందరంగా అందించేటువంటి సుగుణ మేడం గారికి ఒక్కసారి మనం కరతాళ ధ్వనితో అభినందనలు తెలియజేద్దాం.